అందరికీ నమస్తే అండి. కళ్యాణ్ రామ్ హీరోగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు తల్లి క్యారెక్టర్లో ఒక కీలకమైన పాత్రలో ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో వచ్చిన సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ సినిమాకి నేను పొద్దున్న 11 గంటల షోకి వెళ్ళాను. నిజానికి నేను వీడియోస్ అన్నీ చేసుకొని అప్పటికప్పుడు వెళ్ళాల్సి వచ్చిందనమాట. వెళ్ళి జస్ట్ లంచ్ చేసి వీడియో రివ్యూ చేస్తున్నాను. చాలామంది రివ్యూ కూడా అడిగారు. నిజానికి నేను పెద్ద సినిమాలు రివ్యూలు చేస్తుంటే ఈ సినిమా రివ్యూ చేయాలనే ఉద్దేశంతో నేను సినిమాకి వెళ్ళాల. నాకున్న సినిమా పిచ్చితో నేను వెళ్ళా. కానీ సినిమా చూసి వచ్చిన తర్వాత రివ్యూ చేయాలనిపించింది. పైగా మన వాళ్ళు చాలామంది అడిగారు, అన్న రివ్యూ చేయండి అని. సో అందుకే సింపుల్గా ఒక 4 ముక్కల్లో చెప్దాం అనుకుంటున్నా. సినిమా అంటే స్టోరీ రివీల్ చేయకూడదు, కానీ ట్రైలర్ చూస్తే ఆల్మోస్ట్ స్టోరీ అర్థమైపోయి ఉంటుంది. తల్లి కొడుకులు, తల్లి క్యారెక్టరు ఒక ఐపీఎస్ అధికారి. విజయశాంతి గారు గతంలో కర్తవ్యం సినిమాలో పోషించిన ఆ పోలీస్ పాత్ర ఎవరూ మర్చిపోలేరు. బహుశా తెలుగు సినీ రంగంలో, తెలుగు సినిమాల్లో ఆ పాత్ర మరో 50 ఏళ్ళు జీవించి ఉంటుంది. సో అంత స్ట్రాంగ్ పాత్ర. సో అదే పాత్రను కొనసాగించేలాగా ఒక సిన్సియర్ అండ్ హానెస్ట్ ఐపీఎస్ అధికారిగా విజయశాంతి గారు నటించారు. సో ఆమె కొడుకును కూడా తను విశ్రాంతి తీసుకున్న తర్వాత, తను రిటైర్ అయిన తర్వాత తన కొడుకు ఐపీఎస్ అధికారిగానే ఉండాలి, సేవలు అందించాలని ఆమె కోరుకుంటారు. కానీ కొన్ని అనుకోని ఘటనల కారణంగా, తన జీవితంలో తన కుటుంబంలో జరిగిన ఘటనల కారణంగా కొడుకు అనూహ్యంగా గ్యాంగ్స్టర్గా మారతాడు. విలన్గా నెగిటివ్ షేడ్స్లోకి వెళ్తాడు. సో అప్పుడు అతన్ని తల్లి దూరం చేస్తుంది. సో వాళ్ళిద్దరూ ఏ విధంగా కలిశారు, కొడుకు ఎందుకు అలా మారాడు, వాళ్ళిద్దరూ మళ్ళీ కలవడానికి కారణం ఏంటి, సో తల్లికి వచ్చిన ముప్పుని అతను ఎలా ఎదుర్కొన్నాడు అనేదే మిగిలిన సినిమా అనమాట. సో ఈ సినిమాకు ప్రధానంగా పాజిటివ్స్ నెగిటివ్స్ మనం డిస్కస్ చేయాలి అంటే ముందుగా పాజిటివ్స్ చెప్తాను. తల్లి కొడుకు సెంటిమెంట్ హైలైట్ పాయింట్. సాధారణంగా మన తెలుగు సినీ ప్రేక్షకులు సెంటిమెంట్ సినిమాలని ఆస్వాదిస్తారు అండ్ యాక్షన్ సినిమాలని ఆస్వాదిస్తారు. సెంటిమెంట్ ప్లస్ యాక్షన్ కలిపితే ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా అనమాట. ఈ సినిమా అదే. ఈ సినిమా ఆ కోవకే చెందుతుంది. ఇటువంటి క్యారెక్టర్స్లో ఆరితేరిన వ్యక్తి కళ్యాణ్ రామ్. అతను చాలా సినిమాల్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. మీరు చూసే ఉంటారు చాలా సినిమాసు. కళ్యాణ్ రాము మంచి టాలెంటెడ్, హెవీ టాలెంటెడ్. కానీ దురదృష్టవశాత్తు అతను భారీ హిట్లు ఏమీ కొట్టలేదు. మంచి మాసు హీరోగా నిలదొక్కోలేపాడు. కానీ అతను చేసిన సినిమాలు రీసెంట్గా వచ్చిన ఎముగోస్ కావచ్చు, అంతకుముందు వచ్చిన హరేరామ్ కానీ, ఓం కానీ, బింబిసారా కానీ, ఇట్లా చాలా సినిమాలు అతను భిన్నమైన క్యారెక్టర్స్ ఎంచుకుంటాడనమాట. సో ఈ సినిమాలో రొటీన్ కమర్షియల్ క్యారెక్టర్ అయినప్పటికీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రని చాలా ఈజీగా, సునాయాసంగా ఆకట్టుకునేలా యాక్ట్ చేశాడు. అతని నటన సినిమాకి హైలైట్. అండ్ అతని తల్లిగా విజయశాంతి గారి గురించి ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు. సో ఆమె ఇటువంటి పాత్రలు ఆమెకి కొట్టిన పిండి. పైగా ఈ సినిమాలో ఆ ఏజ్లో కూడా మోర్ దాన్ 60+ ఉంటుందేమో కదా, ఆ ఏజ్లో కూడా ఆమె యాక్షన్ సన్నివేశాల్లో ఫైట్ చేయడం కానీ, అంత ఫిట్గా కనిపించడం కానీ మామూలు విషయం కాదు. సో ఇద్దరు కూడా సినిమాని బతికించారు, భుజాన మోశారు. వాళ్ళిద్దరి మధ్య వచ్చిన ప్రతి సీను కూడా సినిమాలో బాగుంది. సో ముఖ్యంగా అక్కడక్కడ కొంత సాగదీతుంది సినిమాలో. ఆల్మోస్ట్ మనం 2.5 గంటల సినిమాలో చూసుకుంటే ఒక 40% సినిమా సాగదీత అనిపిస్తుంది. అక్కడక్కడ రొటీన్ స్టోరీ ఏమో, రొటీన్లోకి వెళ్ళిపోతుందేమో సినిమా ఫ్లేవర్ అనిపిస్తుంది. ప్లస్ డైలాగులు కూడా పెద్దగా ఆకట్టుకునే డైలాగులు, బీభత్సమైన డైలాగులు ఏమి లేవు. రొటీన్ పంచ్ డైలాగులు ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఆ ప్రారంభం అంతా బాగానే ఉంటుంది. ఇంటర్వ్యూలకు వచ్చేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఇంటర్వ్యూలు పడుతుంది. ఇంటర్వ్యూల తర్వాత కాస్త సాగదీత, రొటీన్లోకి వెళ్ళిపోతున్న డైరెక్టర్ కాస్త ఇసుకొచ్చే సమయానికి క్లైమాక్స్ అదిరిపోద్ది అనమాట. సినిమాకి మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. క్లైమాక్స్ బాగా కనెక్ట్ అయిన వాళ్ళకి. ఈ సినిమా మొత్తానికి హైలైట్ క్లైమాక్స్. సినిమా స్టోరీ రొటీన్, స్క్రీన్ ప్లే రొటీన్, కానీ ఆ క్లైమాక్స్ సీన్లు రాసుకున్న దర్శకుని మాత్రం ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు అదే చెప్పారు, సినిమా క్లైమాక్స్ని ఎవరు మర్చిపోలేరో, అద్భుతంగా ఉంటుందని. నేను ఆ క్లైమాక్స్ పాయింట్లు నేను రివీల్ చేయను, కానీ వీలైతే చూడండి. కనెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ చూడాలనిపిస్తుంది, ఫ్యాన్స్కి అయితే మాత్రం. సో చివరి 20 నిమిషాలు చాలా బాగుంటుంది సినిమాకి, అదే హైలైట్. సో ఈ సినిమా అంటే మ్యూజికల్గా అండ్ డైలాగ్స్ పరంగా అండ్ సెకండ్ హాఫ్లో అంటే ఓవరాల్గా స్క్రీన్ ప్లే పరంగా ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సినిమా భారీ హిట్, బీభత్సమైన హిట్ అయ్యేది. కానీ ఓవరాల్గా సినిమా అయితే మంచి సినిమానే, హిట్ అవుద్ది, డబ్బులు ఈజీగా వస్తాయి. కళ్యాణ్ రామ్ కెరీర్లో మరో హిట్ పడినట్టే అని చెప్పుకోవచ్చు.
కానీ ఈ సినిమాని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సింది మాత్రం విజయశాంతి గారు ఈ ఏజ్లో ఆ క్యారెక్టర్ ప్లే చేయడం, ఆమె సినిమాని సజీవంగా బతికించారు. అండ్ కళ్యాణ్ రామ్ కష్టం కనిపించింది. 2 రకాల షేడ్స్ ఉన్న పాత్రలో వాళ్ళిద్దరి తల్లి కొడుకుల మధ్య ఎమోషన్స్లో అతను జీవించడం కానీ, అతను క్యారెక్టర్ కూడా వాళ్ళిద్దరూ బతికించారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక నెగిటివ్ షేడ్స్ ప్లస్ హీరోయిన్ పాత్ర లిమిట్లో ఉండడము ఇవన్నీ కూడా రొటీన్. సో ఓవరాల్గా వీలైతే సినిమా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి. సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంటర్మీడియట్ వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు ఎగ్జామ్స్ రాసి ఖాళీగా ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళకి ఈ సినిమా మంచి టైంపాస్ సినిమాని. నందమూరి అమ్మాళ్ళకి కళ్యాణ్ రామ్ టైప్ ఆఫ్ యాక్టింగ్ నచ్చే వాళ్ళకి అండ్ కర్తవ్యంలో విజయశాంతి గారి యాక్టింగ్ ఆ రోల్ నచ్చే వాళ్ళకి మాత్రం కనెక్ట్ అవుద్ది, మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారు. సో రొటీన్ సినిమాగా ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం కాస్త యావరేజ్ బిలో యావరేజ్ అంటారు. సో నా ఉద్దేశం అయితే అబోవ్ యావరేజ్ హిట్ సినిమానే డబ్బులు వస్తాయన్నమాట. సో సినిమాకి కలెక్షన్స్ కూడా ఆల్మోస్ట్ నేను వెళ్ళిన షోలో అయితే 70% వరకు థియేటర్ ఫుల్ అయింది. నేను విజయవాడలో వెళ్ళానమాట. సో మేబీ నేను అనుకోవడం కళ్యాణ్ రామ్ అంటే ఇటువంటి హీరోల సినిమాలు ఎట్లా ఉంటాయంటే టాక్ను బట్టి వెళ్దామని చూస్తారు. అదే టైర్ 1 హీరోలు అనుకోండి, అంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి పెద్ద హీరోల సినిమాలు అనుకోండి, ఓపెనింగ్ షోస్ నుంచి కుమ్మిపడేస్తారు. అసలు థియేటర్స్ ఖాళీ ఉండవు, హౌస్ఫుల్ అయిపోతాయి. కానీ టైర్ 2 హీరోస్కి వచ్చిన సమస్య ఏంటంటే సినిమా బాగుంటే, సినిమా హిట్ టాక్ వస్తేనే సినిమాలకు వెళ్తారు. సో మార్నింగ్ షోకి ఒక 60-70% మాత్రమే ఫుల్ అయ్యాయి, థియేటర్ ఆక్యుపేషన్ ఉంది. కానీ నెక్స్ట్ షో నుంచి, మ్యాట్నీ నుంచి అండ్ ఫస్ట్ షోకి మాత్రం థియేటర్స్ ఖచ్చితంగా కొన్ని చోట్ల హౌస్ఫుల్ అయినా ఆశ్చర్యపోకర్లా. సో అందులోకి వేరే సినిమాలు పెద్ద సినిమాలు ఏమీ లేవు. ఈ వారం ఈ ఒక్కటే పెద్ద సినిమా. నెక్స్ట్ వీక్ అది ఇంకో 2 వారాల తర్వాత హిట్ 3 వస్తుంది నానిది. కాబట్టి అప్పటి వరకు ఇంకా మధ్యలో పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి సమ్మర్ హాలిడేస్ కలిసి వస్తున్నాయి కాబట్టి యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్స్ బాగా పండాయి కాబట్టి ఈ సినిమా హిట్ ట్రాక్లోనే ఉంటుంది, మంచి డబ్బులు వస్తాయి. ఓవరాల్గా వీలైతే చూడండి, అది నేను చెప్పేది. థ్యాంక్ యూ.